బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో నిన్న కళ్యాణ్ పడాల ఈవెంట్ లో తనుజ కళ్యాణ్ పడాల క్లోజ్ గా లేరని చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. వీళ్ళకి ఏమైనా గొడవ అయిందా, వదిలేస్తున్నారా, ఫ్రెండ్షిప్ వదిలేస్తున్నారా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అంటే నాకు తెలిసి నేను చెప్తాన్నా, లైక్ వాళ్ళిద్దరు అయితే నిజం గొడవ పడ్డట్టుంది. ఎందుకనంటే ఒక రియల్ మనం ఏ ఈవెంట్ లో చూసినా వాళ్ళు చాలా క్లోజ్ గా ఉండడం అయితే మనం చూసినాము. లైక్ వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటుంటే జంట పగరాల్లాగా మనకు కూడా ఫ్యాన్స్ కూడా హ్యాపీగా అనిపించేది. కానీ నిన్న ఈవెంట్ లో చూస్తుంటే మొత్తం డిసప్పాయింట్మెంట్. అంటే ఆ ఈవెంట్ చూసేదే వాళ్ళ గురించి, వాళ్ళిద్దరే కరెక్ట్ లేనప్పుడు లైక్ ఆ ఈవెంట్ కూడా చూడబుద్ధి కాలేదు నాకు. ఇంకొకటి ఏంటంటే మనం నోటికి వచ్చినట్టు మనం సోషల్ మీడియాలో లైక్ కామెంట్స్ లలో అది ఇది అని చెప్పేసి కొన్ని వల్గారిటీగా మనం కామెంట్స్ కూడా పెడుతున్నాం. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మంచి ఫ్రెండ్షిప్ ని వాళ్ళిద్దరి వల్ల ఇడిపోవడం వేరు, అర్థమైందా, మనం విడగొట్టడం వేరు. సో నేనేమన్నా అంటే ఒకసారి కామెంట్స్ పెట్టేటప్పుడు అన్న దేని పెట్టేటప్పుడు అన్న చూసుకోండి. ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళకి హాని కావద్దు. ఒకవేళ పర్సనల్ గా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే వాళ్ళు కొట్లాడుకుంటే మనం ఏం చేయలేం. దానికి మనం ఏం లాయర్ లో కూడా కాదు విడిపోయానిక. సో నేనేమంటున్నా అంటే లైక్ ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు సెలబ్రిటీలు అంతా మాత్రాన మనలాగానే వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటది, వాళ్ళు కూడా కలిసి ఉండాలనుకుంటారు. మంచి రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ చేయడం? ఒకవేళ ఇది ఎవరన్నా కళ్యాణ్ అన్నా సరే తనుజనన్నా చూస్తే జల్లి మీరు కలిసి మాట్లాడుకోండి. సరే మీ ఫ్రెండ్షిప్ కాకపోయినా సరే, లవ్ అయినా సరే, ఏదైనా సరే, ఆఖరికి లవ్ లేకపోయినా ఫ్రెండ్షిప్ గా ఉండండి. స్క్రీన్ మీద చూసాను ఒక మీ ప్రెసెన్స్ మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే నిన్న ఏదైతే రిలీజ్ అయిందో నిజమే రుజువైంది కదా, దాంట్లో వేరే హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నారు, తనుజని పెట్టుకుంటే ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుండే కదా అన్నట్టు. అవునన్నా, ఇప్పుడు వేరామని పెట్టుకుంది కాబట్టి అది హిట్ అవుతుంది. అదే మా తనుజ బంగారాన్ని పెట్టుకుంటే మాత్రం అది ఏమంటారు బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయేది పాట. అంటే మన రాము రాథోడ్ ఫోక్ సాంగ్స్ కి బాగా వస్తాయి లైక్ వ్యూస్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఒక్కసారి నెక్స్ట్ టైం అయినా సరే కళ్యాణ్ గారు అయినా సరే తనుజ గారు అయినా సరే ఒక సాంగ్ చేస్తే నిజంగా చెప్తున్నా ఆ వ్యూస్ కూడా దాటిపోతుంది. ఎన్ని వ్యూస్ ఉంటే అన్ని దాటిపోతుంది. లైక్ వాళ్ళిద్దరి దగ్గర అంత ఏమంటారు గట్టి కెమిస్ట్రీ అనేది ఉంది. ఏం చెప్తారన్నా, ఇట్లా ఒక రోజు బాగున్నారని వార్తలు వస్తాయి, ఒక రోజు బాగాలేరని వస్తాయి. వీళ్ళకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారు వీళ్ళు? అరే ఇంట్లో మన అమ్మ నాన్న కొట్లాడకుండా చూసుకోమన్నా. అట్లా వాళ్ళు కూడా ఏమంటారు చిన్న చిన్న గొడవలు అయితే ప్రేమలా అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఫ్యాన్స్ గా వాళ్ళు ఉన్నప్పుడు ఆ సంతోషపడాలి, వాళ్ళు లేనప్పుడు కామెంట్స్ లలో మనం వేసుకోవాలి. ఏమని ఢిల్లీ కలిసిపోవచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా, అది అని చెప్పేసి నేను 150 మెసేజ్లు పెట్టినా. మరి నిన్న ఎవరిని చెప్పుకుంటున్నా, నేను డైహార్డ్ ఫ్యాన్. అరే ఎవడన్నా ఉంటే సినిమా యాక్టర్ కి ఫ్యాన్ ఉంటాడు, కానీ నేను ఆ కళ్యాణ్కి ఆ తనుజకి అయితే వాళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా, నా పెళ్లి కన్నా వాళ్ళ పెళ్లి ఎక్కువ ఆతృతగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ. సో నిన్న మొన్నటి దాకా కళ్యాణ్ తనుజ ఇద్దరు పేరు బాగుందని చాలా మంది మురిసిపోయారు, ఫ్యాన్స్ సంతోషపడ్డారు. బట్ ఈ మధ్య కాలంలో నిన్న ఈవెంట్ లో వాళ్ళు బాగాలేరు, మీన్స్ వాళ్ళకి ఏదో గొడవ అయింది, ఎందుకు విడిపోతున్నారు అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు వాళ్ళకి? సోషల్ మీడియా వాళ్ళకు నిజాలుంటే నిజాలు మాట్లాడుకోవాలి. ఒకవేళ వాళ్ళ మధ్య ఏమున్నదో లేదో వీళ్ళైతే ఎవరు దూరిపోయి చూడలేదు. ఒకవేళ దగ్గరగా మంచిగా ఉంటేనో అదొక చెడుగా మాట్లాడుకుంటారు, దూరం అయితేనో ఒకలాగా మాట్లాడుకుంటారు. ఇంకా ఈ దేశాల ఈ మనుషులతో ఈ దేశాల బతకాలను వద్దు, అదొకటి ఆలోచించాలి. అమ్మాయి చాలా, ఎందుకంటే ఆమె ఇన్ని సంవత్సరాలని మంచి సీరియల్ చేసింది కదా, అమ్మాయికి మంచి పేరు ఉన్నది. ఆ పేరుని అట్లనే ఉంచుకో తనుజ. అంటే ఎవరో ఏదో అంటుర్రు అని మనం దాన్ని పట్టించుకోవద్దు. బుర్రలో నువ్వు ఏం చేయాలనుకున్నావో చెయ్యి. సరే మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకున్నారు, అది నిజమా కాదా ప్రజలకు తెలుసు. ఒకవేళ మీ మధ్య ఏదైనా ఇరుభేదాలు ఏదన్నా చిన్న చిన్న ఇష్యూ వచ్చిందేమో దూరంగా ఉంటారు. సరే మీరు నచ్చితేనేమో మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు, ఏం చేసుకుంటారో మనకు తెలియదు. నచ్చి ఏదైనా నా రోలు చూసినాకనే మనం ఏదైనా ముందడుగేయాలమ్మా. ఆలోచించి, ఆడపిల్లవు కదా, ఆడపిల్ల ఆలోచించి ముందడుగేయాల. ఎవరు నిన్ను ఎప్పటి నుంచో ఏమైనా కానీ సీరియల్ గానీ ఎల్లనైనా కాపాడుకుంటా ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళతోటే ప్రయాణం చేయాలని నేను అంటున్నామ్మా. ఎందుకంటే నీ అభిమానిగా, ఎందుకంటే ఇప్పుడు చూడాలిగా, అప్పుడు మంచి సీరియల్ చూసేటోళ్ళం. అదొక్కటే మేము అనుకునేది. ఆడపిల్ల ఇద్దరి మధ్యలో ఏమైనా ఒక సాంగ్ సిరీస్ ఇలాంటివి వస్తే బాగుంటుందా? వాళ్ళిద్దరిది ఒక సాంగ్ పెట్టినా చాలా మంది ప్రజలు అన్నారు, నేను అన్నారు అని కాదు, ప్రజలు కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి ఒకటి సాంగ్ అన్నది పెడితే బాగుందని కూడా అన్నారమ్మా. మీ జంట బాగుందని కూడా చాలా మంది అన్నారు. ఎందుకంటే మీ మధ్య ఉన్నదో లేదో మాకైతే తెలియదు. ఎందుకంటే ఏది అలాగున్నా ఆలోచించి ముందడుగేయండి. అంటే మీకు ఇంత వయసు ఉంది, మీకు ఇంత అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్పండి, వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుందా ఇక విడిపోతే బాగుంటుందా? ఇప్పుడు కలిస్తే బాగుంటుందా, ఇడిపోమందానికి అది కూడా నేను చెప్తున్నా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ హౌస్ లో బాగుందని చాలా మంది మెచ్చుకున్నారు. సో బయట కూడా ఇట్లే ఉంటే బాగుంటుందా? బయట కూడా ఉంటే బాగుంటది అంటే మరి వాళ్ళు నిజంగా లవర్సో కాదో మనకి తెలియదు. ఒక దోస్తానగా మన సమాజంలో ఒక దోస్తానగా ఉన్న నిందలు వస్తాయి.
కాబట్టి నీ ఆలోచన ఎలా మంచిగా అనిపిస్తే అలా ఉండు. ఎందుకంటే ప్రజలు చెప్పింది ఎవరు చెప్పింది వినొద్దు. నేను వయసులో పెద్దదాన్ని చెప్తానా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు, నువ్వు ఏం చేయాలనుకున్నా అదే చేసుకో. నీకు నచ్చితే ఓకే, నచ్చకుండా ఇడిపోండి. ఒక్కటే రెండే. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవు, జాగ్రత్తగా ఉండాలి.